నమస్తే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేస్తున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మెయిన్స్లో మనకు 5వ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇందులో మొదటి 2 సెక్షన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తే, థర్డ్ సెక్షన్ మన సబ్జెక్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి వస్తున్నాయి. థర్డ్ సెక్షన్లో 5 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 10 మార్కులు చొప్పున 5 పదుల 50 మార్కులు. ఇందులో సిలబస్లో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఇచ్చినప్పటికీ, ఇందులో ఆర్థమెటిక్ నుండి యాప్టిట్యూడ్ నుండి కొన్ని టాపిక్స్ ఇచ్చారు, రీజనింగ్ నుండి కూడా ఇవ్వడం జరిగింది. సో కనీసం 1 లేదా 2 ప్రశ్నలు ఈ యాప్టిట్యూడ్ నుండి వచ్చే అవకాశం ఉంది, ఆర్థమెటిక్ నుండి వచ్చే అవకాశం ఉంది. ఇందులో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్. ఇవి ముఖ్యమైన టాపిక్స్. ఎందుకు అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉండే ప్రతి టాపిక్, ప్రతి క్వశ్చన్ కూడా ఈ 3 టాపిక్ల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సరాసరి, నిష్పత్తి, అనుపాతము, శాతాలు. సో ఈరోజు మనము నిష్పత్తి అనుపాతం గురించి తెలుసుకుందాం. నిష్పత్తి అనుపాతం నుండి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎలా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈ మొదటి వీడియోలో ఈ నిష్పత్తి అనుపాతం సంబంధించిన ప్రాథమిక అంశాలు మీకు తెలిసి ఉండాలి, బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి. సో ముందుగా మీకు బేసిక్స్ పరిచయం చేస్తాను. దాని తర్వాత వీడియోలో మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు ఎలా వస్తాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇందులో ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి అంటే, జనరల్గా ఎప్పుడైనా కూడా మనము నిష్పత్తి కనుక్కోవాలి అంటే వాటి యొక్క ప్రమాణాలు ఒకే విధంగా ఉండాలి, రెండింటి యొక్క ప్రమాణాలు ఒకే విధంగా ఉండాలి. ఉదాహరణకి మీరు అంటే ఉదాహరణకి ఏ అనే వ్యక్తి 2 కిలోమీటర్ల దూరం వాకింగ్ చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఏ అనే వ్యక్తి 2 కిలోమీటర్ల దూరము వాకింగ్ చేస్తున్నాడు. బి అనే వ్యక్తి ప్రతిరోజు కూడా 500 మీటర్లు వాకింగ్ చేస్తున్నాడు. ప్రతిరోజు ఏ, బి అనే 2 మిత్రులు వాకింగ్ వెళ్తున్నారు. ఏ డైలీ 2 కిలోమీటరు, బి డైలీ 500 మీటర్ వాక్ చేస్తున్నారు. అయితే వారిద్దరూ నడిచే దూరం యొక్క నిష్పత్తి ఎంత అని అడిగినట్లయితే, ఏ 2 కిలోమీటర్, బి 500 కిలోమీటర్ కాబట్టి మనము 2:500 రాసాము అనుకోండి. 2:500 రాస్తే 1:250 అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, ఎప్పుడైనా మనం నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాటి యొక్క ప్రమాణాలు ఒకే విధంగా ఉండాలి. సో బి ప్రయాణించిన దూరము మీటర్లలో ఉంది, ఏ కిలోమీటర్లో ఉంది. కాబట్టి ఏ ప్రయాణించిన దూరాన్ని కూడా మీరు మీటర్లో మార్చండి. 2 కిలోమీటర్ని మనం మీటర్లో మార్చినట్లయితే 2000 మీటర్లు అవుతుంది. 1 కిలోమీటర్ 1000 మీటర్లు, ఆ విషయం మీకు తెలిసిందే. 2 కిలోమీటర్ అంటే 2000 మీటర్లు అవుతుంది. ఈజ్ టు 500. ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాం. 5 4 20, 5 1 5, 5 1 5. సో వారిద్దరూ ప్రయాణం చేసిన దూరాల నిష్పత్తి ఎంత అంటే 4:1 అవుతుంది. 4:1 అవుతుంది. అయితే ఇక్కడ జనరల్గా మనం నిష్పత్తిని A:B రూపంలో రాస్తాము. A:B రూపంలో రాస్తాము అంటే దీన్ని ఎలా చదవాలి? చాలామంది A:B అంటారు. ఇది A:B కాదు, వెస్ట్ బి కాదు. ఎలా చదవాలి అంటే A:B అని చదవాలి. A:B అని చదవాలి. అదేవిధంగా ఈ నిష్పత్తిని A:B మాత్రమే కాకుండా A/B రూపంలో కూడా రాయవచ్చు. నిష్పత్తిని A/B రూపంలో కూడా రాయవచ్చు. ఉదాహరణకి 2:3 అనే ఒక నిష్పత్తి ఉంది. 2:3 అనే ఒక నిష్పత్తి ఉంది. ఇందులో 2ని మనము పూర్వపదము అని, 3ని పరపదం అని అంటాం. ఇక మీకు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, నిష్పత్తిలో ఉన్న 2 పదాలని ఒకే స్థిర సంఖ్య చేత గుణించిన, ఒకే స్థిర సంఖ్య చేత భాగించిన దాని విలువలో మార్పు అనేది ఉండదు. ఒక నిష్పత్తిని ఒకే స్థిర సంఖ్య చేత గుణించిన, ఒకే స్థిర సంఖ్య చేత భాగించిన దాని విలువలో మార్పు అనేది ఉండదు. ఉదాహరణకి 2:3 ఉంది. ఇందులో ఉన్న 2 నెంబర్లను కూడా నేను 3 చేత గుణిస్తున్నాను. 3 2 6, 3 3 9. సో 6:9. 2:3, 6:9. ఇందులో ఏది పెద్దది, ఏది చిన్నది అంటే 2 సమానమే. ఇక్కడ 6 9 విలువలు మీకు పెద్దగా కనిపించవచ్చు, కానీ 2 కూడా సమానమైన విలువలే. ఉదాహరణకి
2:3లో ఈ ప్రతి నెంబర్ని కూడా నేను 12తో మల్టిప్లై చేస్తున్నాను. 12 రోళ్ళ 24, 12 ముళ్ళ 36, 24 36, 24:36. సో 2:3 కానీ 6:9 కానీ 24:36 కానీ ఇవన్నీ కూడా సమానమే. ఇందులో ఏ విలువ పెద్దది కాదు, ఏ విలువ చిన్నది కూడా కాదు. ఏ విలువ పెద్దది కాదు, ఏ విలువ చిన్నది కాదు. ఈ 26:36 ఈ నిష్పత్తిలో ఉన్న ఈ రెండు నెంబర్లని నేను 2 చేత భాగిస్తున్నాను. 2 12 24, 2 18 36, 12:18. అంటే ఇప్పుడు ఈ 24:36 రెండింటిని కూడా సగం చేసాం కాబట్టి ఈ 24:36లో 12:18 సగం ఉంటుందా? నో, అలా అని కాదు. ఒకే నెంబర్ చేత గుణించినా భాగించిన నిష్పత్తిలో ఉన్న అన్ని పదాలని ఒకే నెంబర్ చేత గుణించినా భాగించినా దాని విలువలో మార్పు అనేది ఉండదు. ఎల్లప్పుడూ కూడా ఆ భిన్నాలు ఆ నిష్పత్తులు సమానంగా ఉంటాయి. కానీ కూడిక తీసివేత చేస్తే మాత్రం విలువలో మార్పు అనేది వస్తుంది. కాబట్టి అలా ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయకూడదు. సో గుణకార భాగాలు చేయడం వలన దాని విలువలో మార్పు అనేది ఉండదు. భాగించేటప్పుడు లేదా గుణించేటప్పుడు ఒకే నెంబర్తో గుణించాలి లేదా ఒకే నెంబర్తో భాగించాలి. సో ఇది మనకు నిష్పత్తిగా చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనకు ముఖ్యమైనది ఏంటి అంటే అనుపాతము. అనుపాతము అంటాము. ఏంటి అనుపాతము అంటే ఏంటి? తెలుగులో మనము ప్రపోర్షన్ అంటాము. ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే తెలుగులో అనుపాతం అంటాము, ఇంగ్లీష్లో ప్రపోర్షన్. అనుపాతము అంటే ఏంటి అంటే ఏవైనా రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నట్లయితే అవి రెండు కూడా అనుపాతంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఏంటి అంటే A:B = C:D ఉంది. A:B C:D ఈ రెండు నిష్పత్తులు సమానము అనుకోండి. అవి రెండు కూడా అనుపాతంలో ఉన్నాయని మనం చెప్తాము. ఇవి రెండు అనుపాతంలో ఉంటే దాన్ని ఏ విధంగా రాయాలి అంటే A:B ఈజ్ యాజ్ అని చదవాలి, ఈజ్ యాజ్ C:D అని చదవాలి. దీన్ని ఎలా చదవాలి? A:B ఈజ్ యాజ్ C:D. సో A:B ఈజ్ యాజ్ C:D అని చదవాల్సి ఉంటుంది. రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉన్నాయని చెప్పవచ్చు. వాటిని A:B ఈజ్ యాజ్ C:D రూపంలో రాస్తున్నాము. ఈ 4 డాట్స్ని ఎలా చదవాలి అంటే ఈజ్ యాజ్ అని చదవాలి. ఇక్కడ రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే వాటి A:B ఈజ్ యాజ్ C:D రూపంలో రాస్తాము. అప్పుడు వాటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉంటాయి. వాటి మధ్య సంబంధము అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అవుతుంది. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అవుతుంది. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. ఉదాహరణకు చూద్దాము. అంత్యములు అంటే ఏంటి? అంత్యములు అంటే ఏంటి అంటే చివర ఉన్న ఈ రెండు నెంబర్ని మనం అంత్యములు అంటాము. అంటే ఈ రెండు నెంబర్లు గుణిస్తే మీకు ఎంత విలువ వస్తుందో మధ్యలో ఉన్న రెండు నెంబర్ల గురించిన అంతే వస్తుంది. B:C BC అవుతుంది. సో A:D AD ఈజ్ ఈక్వల్ టు B:C BC అవుతుంది. రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నట్లయితే వాటి మధ్య సంబంధము అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అవుతుంది. సో ఇక్కడ అంత్యములు అంటే A మరియు Dని మనం అంత్యములు అంటాము, B మరియు Cలని మధ్యములు అంటాము. సో చివర ఉన్న రెండు నెంబర్లు మీరు గుణిస్తే మీకు ఎంత వాల్యూ వస్తుందో మధ్యలో ఉన్న రెండు నెంబర్ల గురించినా కూడా మీకు అంతే వస్తుంది. ఇది ఇందులో మరొక ముఖ్యమైన పాయింట్ అనుపాతము. అండ్ ఇందులో మరొక ముఖ్యమైన నిష్పత్తి ఏంటి అంటే విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే ఎందుకు తెలుసుకోవాలి మీరు. విలోమ నిష్పత్తి అంటే ఏంటి? వాట్ ఈస్ ఇన్వర్స్ రేషియో. సో విలోమ నిష్పత్తి అంటే ఏంటి అంటే ఉదాహరణకి A:B అనే ఒక నిష్పత్తి ఉంది అనుకోండి. A:B అనే నిష్పత్తి ఉంది. దీని యొక్క విలోమ నిష్పత్తి ఎంత అవుతుంది అంటే B:A అవుతుంది. A:B యొక్క విలోమ నిష్పత్తి B:A. మరి B:A ఎలా వచ్చిందనే డౌట్ మీకు రావచ్చు. విలోమ నిష్పత్తి అంటే జనరల్గా మనం చేయాల్సింది 1/A:1/B రాయాలి.
1/A/1/B రాయాలి. కానీ A/B యొక్క విలోమ నిష్పత్తి 1/A/1/B అవుతుంది. బట్ నిష్పత్తి ఎల్లప్పుడూ కూడా భిన్న రూపంలో ఉండకూడదు, అకరణీయ సంఖ్యల రూపంలో ఉండకూడదు, అది సహజ సంఖ్యల రూపంలో మాత్రమే ఉండాలి. ఒకవేళ భిన్న రూపంలో ఉన్నట్లయితే వాటిని మనం ఏం చేయాలి, హారాలను తొలగించాలి. హారాలను తొలగిస్తే డైరెక్ట్ AB క్యాన్సిల్ చేసామనుకోండి 1:1 అవుతుంది, అది కరెక్ట్ ఆన్సర్ కాదు. దాని విలువలు మారకుండా హారాలను తొలగించాలి. 1/A/1/B ఉంది, డినామినేటర్లో A అండ్ B ఉన్నాయి, వాటి విలువ మారకుండా డినామినేటర్ని తొలగించాలి. ఎలా తొలగించాలి, విలువ మారొద్దు అని కండిషన్ కూడా పెట్టారు కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే హారంలో ఉన్న వాటి యొక్క కాసాగు తీసుకోవాలి. హారంలో AB రెండు ఉన్నాయి కాబట్టి వాటి కాసాగు ఎంత అవుతుంది, AB అవుతుంది. దీన్ని మనము AB చేత గుణించండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, నిష్పత్తిలో ఉన్న పదాలన్నింటినీ ఒకే నెంబర్ చేత గుణించిన భాగించిన దాని విలువలో మార్పు అనేది ఉండదు అని చెప్పాను. సో ఇక్కడ రెండింటిని కూడా నేను A చేత గుణించాను. ఇక్కడ AA క్యాన్సిల్ అయింది, ఇక్కడ BB క్యాన్సిల్ అయింది. AA క్యాన్సిల్ అయితే 1 × B ఈజ్ B, BB క్యాన్సిల్ అవుతే 1 × A ఈజ్ A అవుతుంది. సో మీకు 1:A/B యొక్క విలోమ నిష్పత్తి ఎంత వచ్చిందంటే B/A వచ్చింది. ఇది విన్న తర్వాత కొంతమంది మిత్రులు అనొచ్చు, సార్ A/B యొక్క విలోమ నిష్పత్తి B/A వచ్చింది, మీరు బాగానే చేశారు, కానీ ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మాకు అవసరమా, మీరు డైరెక్ట్ B/A చెప్తే సరిపోతుంది కానీ డౌట్ మీకు రావచ్చు. నేను డైరెక్ట్ B/A అని చెప్తాను, మీరు నోట్ చేసుకుంటారు. ఉదాహరణకి 2:3 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అని అడిగామనుకోండి, మీరు వెంటనే 3:2 చెప్తారు, నో డౌట్. 5:7 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే 7:5 చెప్తారు, నో డౌట్. కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉద్దేశం ఏంటి, ఈ పూర్తిగా సింప్లిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి, డైరెక్ట్ మీకు చెప్పేశాను A/B యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే B/A అని చెప్పాను. మరి తర్వాత ఏమవుతుంది, A/B/C యొక్క విలోమ నిష్పత్తి ఎంత అని మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే, ఒకవేళ అడిగినట్లయితే మీరేం చెప్తారు, C/B/A అని చెప్తారు. ఎందుకు, A/B యొక్క విలోమ నిష్పత్తి B/A అయింది కాబట్టి A/B/C యొక్క విలోమ నిష్పత్తి C/B/A అని కొంతమంది చెప్పే అవకాశం ఉంది. కాబట్టి C/B/A అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు. మరి దీని యొక్క విలోమ నిష్పత్తి ఏంది, 1/A/1/B/1/C, 1/A/1/B/1/C. కానీ మనకు భిన్న నిష్పత్తి అనేది ఎల్లప్పుడూ సహజ సంఖ్యల రూపంలో ఉండాలి అని చెప్పాను, భిన్న రూపంలో ఉండకూడదు. ఒకవేళ భిన్నాలలో ఉన్నట్లయితే మనం ఏం చేయాలి, హారాలన్నింటినీ తొలగించాలి. దాని విలువ మారకుండా హారాలన్నింటినీ తొలగించాలి. విలువ మారొద్దు అంటే డినామినేటర్లో ABC ఉన్నాయి. సో కాబట్టి వాటి యొక్క LCM ABC చేత గుణించండి, ఇంటూ ABC. సో ఇందులో AA కామన్ A కొట్టేయండి, BB కామన్ B కొట్టేయండి, CC కామన్ C కొట్టేయండి. సో AA కొట్టేసి మిగిలింది ఏంటిది, BC మిగిలింది. BB క్యాన్సిల్ చేస్తే మిగిలింది AC మిగిలింది. CC క్యాన్సిల్ అయితే మిగిలింది AB మిగిలింది. సో A/B/C యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే BC/AC/AB అవుతుంది. ఒకవేళ నేను ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ A/B యొక్క విలోమ నిష్పత్తి B/A అని మీకు చెప్పాను అనుకోండి, మీరేం చేస్తారు, A/B/C యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే చాలామంది C/B/A అని చెప్పే అవకాశం ఉంది, అది కరెక్ట్ ఆన్సర్ కాదు. BC/AC/AB. ఇది ఎలా చేసామన్నది మీకు అవగాహన ఉంటే ఇక 3 నెంబర్సే కాదు, 5 నెంబర్సే కాదు, ఎన్ని నెంబర్లు ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ ఇందులో మీకు మరొక ముఖ్యమైన అంశం చూద్దాం. ఈ నిష్పత్తి అనుపాతంలో మరొక ముఖ్యమైన అంశం కాంపౌండ్ రేషియో. సమ్మేళన నిష్పత్తి అంటే ఏంటి, కాంపౌండ్ రేషియో అంటే ఏంటి, సమ్మేళన నిష్పత్తి అంటే ఏంటి, ఇది కూడా మీకు ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్. ఉదాహరణకి ఒక 3 రేషియోస్ ఉన్నాయి, A/B, C/D, E/F అనే ఒక 3 నిష్పత్తులు ఉన్నాయి. వాటి యొక్క కాంపౌండ్ రేషియో ఏమవుతుంది, వాటి యొక్క సమ్మేళన నిష్పత్తి ఏమవుతుంది అంటే కాంపౌండ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్.
సో పూర్వ పదాల లబ్ధము ఈజ్ టు పర పదాల లబ్ధం అవుతుంది. పూర్వ పదాల లబ్ధము ఈజ్ టు పర పదాల లబ్ధం అవుతుంది. అంటే ఏ ఈజ్ టు బి, సి ఈజ్ టు డి, ఈ ఈజ్ టు ఎఫ్ల యొక్క సమ్మేళన నిష్పత్తి ఏ ఇంటూ సి ఇంటూ ఈ, ఏసీఈ ఈజ్ టు బి ఇంటూ డి ఇంటూ ఎఫ్, బిడిఎఫ్, బి ఇంటూ డి ఇంటూ ఎఫ్, బిడిఎఫ్ అవుతుంది. దీన్ని మనము సమ్మేళన నిష్పత్తి అంటాము. దీన్ని మనము సమ్మేళన నిష్పత్తి అంటాం. సో మనం ఇప్పటివరకు మనం నిష్పత్తి అనుపాతంలో ఉన్న ప్రాథమిక అంశాలు మాత్రమే, బేసిక్ పాయింట్స్ మాత్రమే తెలుసుకుంటున్నాము. దెన్ ఇక్కడ మీకు మరొక అంశం చూడండి. ఏ ఈజ్ టు బి అనే ఒక నిష్పత్తి ఉంది అనుకోండి. ఏ ఈజ్ టు బి అనే ఒక నిష్పత్తి ఉంది. దీని యొక్క వర్గ నిష్పత్తి ఏంటి, వర్గమూల నిష్పత్తి ఏంటి, ఘన నిష్పత్తి ఏంటి, ఘనమూల నిష్పత్తి ఏంటి. ఏ ఈజ్ టు బి అనే ఒక నిష్పత్తి ఉన్నప్పుడు సో ఏ ఈజ్ టు బి యొక్క ఏ ఈజ్ టు బి యొక్క వర్గ నిష్పత్తి, వర్గ నిష్పత్తి అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్. ఇక్కడ నేను తెలుగులో వర్గ నిష్పత్తి అన్నాం కాబట్టి ఇంగ్లీష్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్క్వేర్ రేషియో అని చెప్పకూడదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు నుండి ఇంగ్లీష్లోకి మనం డిక్షనరీ ప్రకారంగా ట్రాన్స్లేట్ చేయకూడదు. తెలుగులో దీన్ని మనం వర్గ నిష్పత్తి అంటున్నాము, ఇంగ్లీష్లో స్క్వేర్ రేషియో అన్నాము. మరి ఏమనాలి, ద డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి, ద డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి ఇస్ ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్ అంటారు. అదేవిధంగా ఏ ఈజ్ టు బి యొక్క వర్గమూల నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. వర్గ నిష్పత్తి ఏ స్క్వేర్ టు బి స్క్వేర్ అయినప్పుడు వర్గమూల నిష్పత్తి రూట్ ఏ ఈజ్ టు రూట్ బి అవుతుంది, రూట్ ఏ ఈజ్ టు రూట్ బి అవుతుంది. మరి వర్గ నిష్పత్తిని ఇంగ్లీష్లో డూప్లికేట్ రేషియో అంటున్నాము. రూట్ ఏ ఈజ్ టు రూట్ బి దీని వర్గమూల నిష్పత్తి, వర్గమూల నిష్పత్తిని ఇంగ్లీష్లో సబ్ డూప్లికేట్ రేషియో అంటున్నాము, సబ్ డూప్లికేట్ రేషియో. అదేవిధంగా ఏ ఈజ్ టు బి యొక్క ఘన నిష్పత్తి, తెలుగులో ఘన నిష్పత్తి అంటున్నాము. సో ఇంగ్లీష్లో త్రిప్లికేట్ రేషియో అంటాం. ఇంగ్లీష్లో త్రిప్లికేట్ రేషియో ఏంటి, అది ఏ క్యూబ్ ఈజ్ టు బి క్యూబ్ అవుతుంది, ఏ క్యూబ్ ఈజ్ టు బి క్యూబ్ అవుతుంది. అదేవిధంగా ఏ ఈజ్ టు బి యొక్క ఘనమూల నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి క్యూబ్ రూట్ ఏ ఈజ్ టు క్యూబ్ రూట్ ఏ ఈజ్ టు క్యూబ్ రూట్ బి అవుతుంది. ఏ ఈజ్ టు బి యొక్క ఘనమూల నిష్పత్తి క్యూబ్ రూట్ ఏ ఈజ్ టు క్యూబ్ రూట్ బి. ఇప్పటి వరకు మనము నిష్పత్తి అనుపాతంలో ఉన్న ప్రాథమిక అంశాలు బేసిక్స్ మాత్రమే మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలు మాత్రం మీకు డిస్కస్ చేస్తున్నాను. వీటి మీద అవగాహన ఉంటే ఈ నిష్పత్తి అనుపాతం సంబంధించిన ప్రశ్నలు ఎలాంటివైనా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు మనం పరిశీలిద్దాం. సో రాయండి, ఒక క్వశ్చన్ రాయండి. సో జనరల్గా ఎగ్జామ్లో మనకు 2:3 యొక్క విలోమ నిష్పత్తి ఎంత, 3:4:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత, ఇలాంటి క్వశ్చన్లు మనకు ఎగ్జామ్లో అడగకపోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్లో ఇలాంటి ప్రశ్నలు అడగకపోవచ్చు. మరి ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా వచ్చే ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు, గ్రూప్ 1 మెయిన్స్లో ఏ విధంగా రావచ్చు. సో రాయండి, ఒక క్వశ్చన్ రాయండి. గ్రూప్ 1 మెయిన్స్లో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్న, అంటే ఇదే ప్రశ్న వస్తుందని కాదు, ఈ మోడల్లో వచ్చే అవకాశం ఉంది. జనరల్గా మీకు చెప్తున్న క్లాసెస్ సేమ్ నేను చెప్తున్న క్వశ్చన్ వస్తున్నాయని గ్యారంటీగా చెప్పలేము, కానీ ఆ మోడల్స్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. సో రాయండి, ఒక క్వశ్చన్ ఏబిఎన్సి అనే కాలేజీలో ఏబిఎన్సి అనే కాలేజీలో విద్యార్థుల నిష్పత్తి 3:4:5. ఏబిఎన్సి అనే కాలేజీలో విద్యార్థుల నిష్పత్తి 3:4:5. ఏ అనే కాలేజీలో అడ్మిషన్ల సంఖ్య 60%, బి అనే కాలేజీలో
20%, సి అనే కాలేజీలో 10% పెరిగాయి. ఏ, బి అండ్ సి అనే 3 కళాశాలల్లో విద్యార్థుల యొక్క నిష్పత్తి ఎంత అంటే 3:4:5. ఏ అనే కాలేజీలో విద్యార్థుల సంఖ్య 60% పెరిగింది, బి అనే కాలేజీలో 20% పెరిగింది, సి అనే కాలేజీలో 10% పెరిగింది. అయితే అడ్మిషన్లు ఆ విధంగా పెరిగాయి. అయితే ఈ కొత్త అడ్మిషన్లు వచ్చిన తర్వాత ఆ కాలేజీలో ఉన్న విద్యార్థుల నిష్పత్తి ఎంత? కొత్త అడ్మిషన్ వచ్చిన తర్వాత కాలేజీలో ఉన్న విద్యార్థుల నిష్పత్తి ఎంత? దీన్ని ఏ విధంగా చేయాలి అంటే, ముందు గత సంవత్సరం ఉన్న విద్యార్థులు ఎంతమంది? ఏ అనే కాలేజీలో 3 అనే మెంబర్స్ ఉన్నారు. 3 కాదు 3x తీసుకోవాలి. ఎందుకు? 3:4:5 అనేది రేషియో. నిష్పత్తి అంటేనే కనిష్ట రూపంలో ఉండే వాటిని నిష్పత్తి అంటాము. సో ఏ అనే కాలేజీలో ఎంతమంది విద్యార్థులు ఉండవచ్చు అంటే 3x. x విలువ ఎంత మనకు తెలియదు. అదేవిధంగా బి అనే కాలేజీలో 4x మెంబర్స్ విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. సి అనే కాలేజీలో 5x మెంబర్స్ విద్యార్థులు ఉండే అవకాశం 5x మెంబర్స్ విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు వారి యొక్క సీట్లు పెంచిన తర్వాత ఆయా కాలేజీలో ఉన్న విద్యార్థుల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగారు. ఏ అనే కాలేజీలో ప్రజెంట్ 3x ఉన్నారు. ఆ కాలేజీలో 60% మంది విద్యార్థులు పెరిగారు కాబట్టి 160/100 ఇంటూ 3x. బి అనే కాలేజీలో 20% మంది పెరిగారు. ప్రజెంట్ 100 మంది ఉన్నట్లయితే కొత్త అడ్మిషన్ సంఖ్య 120 అవుతుంది. సో 120% అన్నప్పుడు 120/100 ఇంటూ బిలో ఉన్న విద్యార్థుల సంఖ్య 4x రాయండి. ఈస్టు సిలో ఎంత శాతం పెరిగారు? 10% పెరిగారు. అంటే ప్రజెంట్ 100% అనుకుంటే నెక్స్ట్ కొత్తది ఎంత? 110%. 110/100 ఇంటూ 5x. ఇప్పుడు కాలేజీలో విద్యార్థుల సంఖ్య పెరిగిన తర్వాత వాటి యొక్క నిష్పత్తి ఎంత అని అడిగారు. ఇలాంటి సందర్భాలు మనం చేయాల్సింది ఏంటి? ముందు వీటి యొక్క నిష్పత్తి కనుక్కోవాలంటే కామన్గా ఉన్న వాటిని క్యాన్సిల్ చేయాలి. అన్నిట్లో కామన్గా డినామినేటర్ 100 ఉంది, 100 క్యాన్సిల్ చేసాం. అన్నిట్లో న్యూమరేటర్లో 0 ఉంది, 0 0 0 క్యాన్సిల్ చేసాం. సో 0 0 0 క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పెరిగిన తర్వాత కొత్త నిష్పత్తి ఎంత? ఇక్కడ x కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో వాటిని క్యాన్సిల్ చేసిన తర్వాత మిగిలిన నెంబర్లు ఏంటి? 16 ఇంటూ 3, 12 ఇంటూ 4, 11 ఇంటూ 5. ఇప్పుడు ఇందులో ఇంకా ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? అంటే సో 3 అనేది మొదటి నెంబర్లో, రెండో నెంబర్లో ఉంది, కానీ మూడో నెంబర్లో 3 లేదు, 4 కూడా లేదు. సో కాబట్టి ఇందులో వీటికి కామన్ ఫ్యాక్టర్, మూడిటికి కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. సో సీట్లు పెరిగిన తర్వాత విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత? 16 ముళ్ళ ఎంత? 48. 12 నాలుగు ఎంత? 48. 11 5 ఎంత? 55. అంటే ఏబిసి అనే కాలేజీలో మొదట విద్యార్థుల సంఖ్య 3:4:5 ఉంది. కానీ తర్వాత కొన్ని సీట్లు మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఏబిసి అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల నిష్పత్తి ఎంత అంటే 48:55. రెండవ ప్రశ్న రాయండి. రెండవ క్వశ్చన్ రాయండి. నిష్పత్తి అనుపాతంలో రెండవ ప్రశ్న. 60 లీటర్ల మిశ్రమంలో పాలు నీరుల నిష్పత్తి 3:1. 60 లీటర్ల మిశ్రమంలో పాలు నీరుల నిష్పత్తి 3:1. అందులో ఎన్ని లీటర్ల నీరు పోస్తే వాటి నిష్పత్తి,
వాటి నిష్పత్తి 9:5 అవుతుంది. 60 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ నిష్పత్తి 3:1. అందులో ఎన్ని లీటర్ల నీరు పోస్తే వాటి యొక్క నిష్పత్తి 9:5 అవుతుంది. సో ముందుగా మనం ఏం చేయాలి, 60 లీటర్లో వాటి యొక్క నిష్పత్తి ఎంత అంటే 3:1. అంటే ఈ 60 లీటర్లో పాలు యొక్క పరిమాణం ఎంత? పాలు యొక్క పరిమాణము 3/3 + 1 = 4. 3/4 × 60. 4 1 4 4 15 60. 15 × 3 45. సో ఈ 60 లీటర్ల మిశ్రమంలో పాల యొక్క పరిమాణము 45 లీటర్లు. మిగిలింది నీరు. సో 60 నుండి 45 మైనస్ చేయండి, 15 లీటర్లు. సో 60 లీటర్ల మిశ్రమంలో పాలు అనేవి 45 లీటర్లు ఉన్నాయి, నీరు అనేది 15 లీటర్లు ఉన్నాయి. అందులో కొంత వాటర్ పోస్తే అప్పుడు వాటి యొక్క రేషియో 9:5 అవుతుంది అన్నారు. ఎంత వాటర్ పోయాలి అంటే మిల్క్ ఈజ్ టు వాటర్ ఎంత? మిల్క్ ఈజ్ టు వాటర్ ఎంత? ఈ 60 లీటర్లో ఆల్రెడీ 45 లీటర్ల మిల్క్ ఉంది, వాటర్ 15 ఉంది, కొంత వాటర్ యాడ్ చేసాము. ఎంత వాటర్ యాడ్ చేసామో మనకు తెలియదు కాబట్టి దాన్ని x లీటర్ అనుకుందాం. అలా యాడ్ చేస్తే వాటి యొక్క నిష్పత్తి 9:5 అయ్యింది. మీకు ఇప్పుడే చెప్పాను, నిష్పత్తులు సమానంగా ఉంటే అంత్యంలో లబ్ధము ఎదుగులు మధ్యంలో లబ్ధం అవుతుంది. అంటే ఈ 45 × 5 గుణిస్తే మీకు ఎంత వస్తుందో 15 + x × 9 గుణించిన అంతే వస్తుంది. చూద్దాం ఇప్పుడు. 9 × 50 ఎంత నాన్న? 9 15 ఎంత? 135 ప్లస్ 9 × x ప్లస్ 9x ఈజ్ ఈక్వల్ టు 45 × 5 ఎంత? 40 × 5 200, 5 × 5 25, 225. సో 9x ఈజ్ ఈక్వల్ టు 225 minus 135. So 9x is equal to 225 minus 135. It is equal to 225 నుండి 135 మైనస్ చేస్తే 90 వస్తుంది. 9 1 9 9 10 90. సో 60 లీటర్ల మిశ్రమంలో పాలు నీరులు 3:1 నిష్పత్తిలో ఉన్నాయి. అందులో 10 లీటర్ల నీరు పోస్తే వాటి యొక్క నిష్పత్తి 9:5కి మారుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. థర్డ్ క్వశ్చన్ రాయండి. ఈ నిష్పత్తి అనుపాతంలో థర్డ్ క్వశ్చన్ రాయండి. మూడవ ప్రశ్న రాయండి. ఒక మిశ్రమంలో 100 కిలోగ్రాములు ఉన్న ఏ అనే మిశ్రమంలో 100 కిలోగ్రాములు ఉన్న ఏ అనే మిశ్రమంలో టిన్ మరియు కాపర్ల నిష్పత్తి 3:2. 100 కిలోగ్రాముల ఏ అనే మిశ్రమంలో టిన్ మరియు కాపర్లు 3:2 నిష్పత్తిలో కలవు. అదేవిధంగా 500 కిలోగ్రాముల బరువున్న మరో మిశ్రమము 500 కిలోగ్రాములున్న మరో మిశ్రమంలో టిన్ మరియు నికెళ్ళు 4:1 నిష్పత్తిలో గలవు. ఆ రెండు మిశ్రమాల్ని కలిపితే కొత్త మిశ్రమంలో టిన్ యొక్క పరిమాణం ఎంత? సో ఏం చేయాలి? ఏలో టిన్ ఎంత ఉందో కనుక్కోవాలి, బేలో ఎంత ఉందో కనుక్కొని ఆ రెండు యాడ్ చేయండి సరిపోతుంది. సో ముందుగా ఏలో ఎంత ఉందో చూడండి. టిన్ ఎలా ఏ అంటే ఏంది? మిశ్రమానికి పెట్టిన పేరు ఏ అని.
మరో మిశ్రమం పెట్టిన పేరు బి అని పెట్టారు. సో ఏ అనే మిశ్రమంలో టిన్ యొక్క పరిమాణం ఎంత? 3 parts. అవుట్ ఆఫ్ 3 + 2 5. సో 3/5 ఇంటూ 3/5 ఇంటూ ఏలో ఎంత కేజీ ఉంది? 100 kg ఉంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 1s 5 5 20s 100 3 × 20 ఈజ్ 60 kg. సో ఏ అనే మిశ్రమంలో టిన్ యొక్క పరిమాణం ఎంత అంటే 60 కిలోగ్రాములు ఉంది. అదేవిధంగా టిన్ ఇన్ బి అనే మిశ్రమంలో టిన్ యొక్క పరిమాణం ఎంత? 4 భాగాలు. అవుట్ ఆఫ్ 4 + 1 5. 4 + 1 5. సో 4/5 ఇంటూ టిన్ యొక్క పరిమాణం ఎంత? టిన్ యొక్క పరిమాణం మనకి ఎంత ఇచ్చారు? 500 కిలోగ్రాములు ఇవ్వడం జరిగింది. 500 5 1 5 5 × 100 ఈజ్ 500. సో 4 × 100 ఈజ్ 400 kg. సో టిన్ ప్లస్ నికెల్ ఈజ్ ఈక్వల్ టు టిన్ ఎంత వచ్చింది? 60 కిలోగ్రాములు రావడం జరిగింది. దెన్ బి అనే మిశ్రమంలో టిన్ ఎంత ఉంది? 400 కిలోగ్రాములు. సో టోటల్ 460 కిలోగ్రాములు. సో మిశ్రమం ఏలో 100 కిలోగ్రాముల టిన్ ఉంది, బిలో 500 కిలోగ్రాముల మిశ్రమం ఉంది. ఏ అనే మిశ్రమంలో టిన్ మరియు నికెళ్ళు 3:2 రూపంలో ఉన్నాయి. బట్ బి అనే మిశ్రమం కూడా అది కూడా సేమ్ 100 kgsే. బట్ అందులో మనకు ఏంటి, బి అనే దాంట్లో 500 kg ఉంది. ఇందులో కూడా టిన్ అండ్ నికెల్ ఉన్నాయి. కాబట్టి టిన్ యొక్క పరిమాణం ఎంత అన్నప్పుడు టిన్ యొక్క పరిమాణం ఎంత? 4/4 + 1 5 4/5 × 100 చేసాము 400. ఈ రెండు యాడ్ చేయండి, అదే మీ ఆన్సర్ అవుతుంది. సో 400 + 60 ఎంత? 460 కిలోగ్రాములు. సో ఏ అనే మిశ్రమంలో బి అనే మిశ్రమం రెండు కలిపినట్లయితే కొత్తగా ఏర్పడిన మిశ్రమంలో టిన్ యొక్క పరిమాణం ఎంత అంటే 460 కిలోగ్రాములు అవుతుంది. సో ఇది ఈరోజు మనము ఇందులో నిష్పత్తి అనుపాతం సంబంధించి కేవలం బేసిక్స్ మాత్రం చూసాము. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎగ్జామ్స్ మనం పరిశీలిద్దాం. థ్యాంక్ యూ.